ఈ యేసుక్రీస్తు వారి మాట పలికినప్పుడు ఏ రోడ్డు మీదో లేకపోతే ఏ చెట్టు కిందో లేదంటే ఎక్కడో ఇంట్లోనో లేరండి. భూమికి ఆకాశానికి మధ్యలో సిలువపై వేలాడుతూ ఉన్నారండి. యేసు సిలువలో ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన ప్రాణం వదిలేస్తారు, ప్రాణం విడవలసి ఉంది అని తెలిసి కూడా ఆయన లేఖనములు చెప్పినట్లుగా నేను దప్పిగొనుచున్నాను అని చెప్పేసి ఆయన 5వ మాటగా మనం పలకడం చూస్తాం. అయితే అసలు ఆయన దప్పిక కలిగి ఉండడం ఏంటి? ఆయన అసలు ఎవరు? ఆయన ఆ మాట పలకవలసి ఎందుకు వచ్చింది? అసలు ఆయన ఎవరు అనేది మనం తెలుసుకున్నట్లయితే కనుక ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు కూడా మనం చూసుకుంటే 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయం 3వ వచనం వరకు కూడా మనకి చాలా క్లియర్గా కనబడుతుందండి. ఆయన ఎవరనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. అందులో క్లుప్తంగా ఆదికాండము 1వ అధ్యాయము 10వ వచనం అండి. హల్లెలూయా. చాలండి. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం ఆదికాండం 1వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ వచనం వరకు చూస్తే అన్నిటిని సృష్టించింది దేవుడే, జలరాశిని కూడా సృష్టించింది దేవుడే. ఆయన సృష్టికర్త. భూమిపై ఉన్న జలరాశులను, జంతువులను సమస్తమును ఆయనే సృష్టించను. ఇంకా క్లుప్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చూసుకున్నట్లయితే, హల్లెలూయా. ఆయన ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్న ఏది కూడా ఆయన లేకుండా జరగలేదండి. ఇక్కడ ఆయన అన్న ప్లేస్లో మనం యేసుక్రీస్తు వారిని పెట్టుకుంటే అక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును యేసుక్రీస్తు మూలముగా కలిగెను. కలిగి ఉన్న ఏది కూడా యేసుక్రీస్తు వారు లేకుండా కలుగలేదు. ఇక్కడ ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారి గురించే అక్కడ మనకి ఆయన క్లియర్గా చెప్పడం మనం చూస్తాం. దేవుడే యేసుక్రీస్తు వారి గురించి అక్కడ మనం చెప్పడం క్లియర్గా చూస్తామట. మరి ఇంకా కొన్ని చూసుకున్నట్లయితే కనుక ఆదికాండం 21వ అధ్యాయము 14 నుంచి 19 వరకు చూడండి. చాలండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే దేవుడు, అబ్రహాం గారు హాగర్ని, ఇష్మాయిల్ని ఇద్దరిని కూడా అరణ్యంలోకి పంపివేస్తారండి. పంపివేసినప్పుడు నీళ్ళు తెచ్చే పంపివేస్తారు. కానీ అక్కడికి వెళ్ళే కొద్దీ ఆవిడ తిత్తులో నీళ్ళు అయిపోతాయన్నమాట. అయిపోగా బేషర్బాన్యంలోకి వెళ్తారన్నమాట. ఆవిడ అప్పటికి వెళ్ళేటప్పటికి తిత్తులో నీళ్ళు ఉండవు. పిల్లవాడు ఏడవడం మొదలు పెడతాడు. అయితే ఆ పిల్లవాడిని ఒక పొరత కింద వేసేసి ఏం చేయాలో అర్థం కాక ఆవిడ ఎంతో బాధపడుతుంటే దేవుడు అక్కడ చూచి అక్కడ ఏం చేస్తాడంటే పిల్లవాడి దాహాన్ని తీరుస్తాడు. అక్కడ ఒక చూపిస్తాడు అన్నమాట. ఆ హాగర్కి చూపించి ఇక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకోమని చెప్పేసి హాగర్కి చెప్తారంట. అక్కడ ఏంటంటే అందుకే ఆవిడ అక్కడ పేరు కూడా పెడతారు కదా. ఏ పేరండి అది? చూచుచున్నవాడని యెహోవా ఈరేని కూడా పేరు అక్కడే పెట్టింది ఆవిడ. అందుకేంటంటే అక్కడ చిన్నపిల్లవాడి యొక్క దాహాన్ని కూడా తీర్చాడండి ఆయన. మరి కీర్తనలు 78వ అధ్యాయం 15-16 వచనాలు కూడా ఒకసారి చూడండి. కీర్తనలు 78, 15, 16 వచనాలు. చాలండి. అక్కడ ఏంటండి? అరణ్యంలో బండను చీల్చి, అక్కడ వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తారు, దేవుణ్ణి తిరస్కరించి ఉన్నవాళ్ళే ఇజ్రాయేల్ ప్రజలందరూ. కానీ అక్కడ మరి మోషే దగ్గరికి వెళ్ళి మోషేని అడక్క మోషే ప్రార్థించగా ఏం చేశాడండి? అక్కడ బండను చీల్చి సముద్రం అంత సమృద్ధిగా నీళ్ళనిచ్చాడండి.
బండ నుంచి అసలు అంత నీళ్ళు వస్తాయంటారా? అసలు బండ నుంచి నీళ్ళు వస్తాయంటారా? రావు కదా. కానీ అక్కడ దేవుడు చేసిన గొప్ప కార్యం చూడండి, అక్కడ గొప్ప అద్భుతం. అసలు అది బండని చీల్చి ఆయన సముద్రం అంతా సమృద్ధిగా నీళ్ళనిస్తాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం అండి. చాలండి. అక్కడ ఏం చెప్తున్నారంటే దేవుడు, ఆ పండుగల మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నాడు. మరి అంత క్లియర్గా అయినా నా వద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఆయనకున్న దాహం ఏంటండి? ఆయనకున్న దప్పిక ఏంటి? అసలు ఆయన అక్కడ అంత వేదంలో నేను దప్పికొనుచున్నానన్న మాట పలకడానికి కారణం ఏంటి అసలు? ఇంకా మనం కిందకి చూసుకున్నట్లయితే కనుక 38లో కూడా చదవండి ఒకసారి. నా యందు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవనల నదులు పారును అని బిగ్గరగా చెప్పానండి. ఇంత క్లియర్గా, ఇంత స్పష్టంగా నా యందు విశ్వాసం ఉంచువాడు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్తున్నారు. అవునండి. మరి ఆయనకున్న దాహం ఏంటి? మరి ఆయన ఏమనుకుంటున్నారు? ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక యోహాను సువార్త 4వ అధ్యాయం ఒకసారి చూడండి. అక్కడ మనం చదువుకున్నట్లయితే కనుక యోహాను సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నట్లయితే కనుక అక్కడ సమరయ స్త్రీ కనబడుద్దండి. చదవద్దని చెప్పేస్తాను, ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి. అక్కడ ఏంటంటే యేసేవారు శిష్యులతో కలిసి సమరయకి అనే ఊరికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఆ వెళ్తున్న మార్గంలోనే శిష్యులు ఏం చేస్తారంటే ఏమైనా తినడం కోసం అని చెప్పేసి సమకూర్చాలి కదా అని వెళ్తారన్నమాట. యేసయ్య వారిని వదిలి వెళ్తే అక్కడ ఆయన దేవుడు యేసయ్య సమరయ స్త్రీ అంటే అక్కడ బావి ఉంటుందండి, యాకోబు బావి. సకూర్ అనే ఊరికి వస్తారన్నమాట. అక్కడ బావి ఉంటుంది, యాకోబు వారు కట్టించిన బావి మాట. అక్కడికి వచ్చి అక్కడ కూర్చుని ఉంటారు. ఇంచుమించు 12 గంటలు అవుతుంది సమయం. ఆ సమయంలో మంచి ఎండ, ఆ ఎండలో అక్కడ కూర్చుని ఉంటే ఒక స్త్రీ, సమరయ స్త్రీ పేరు తెలుసా అండి మీ అందరికీను? సమరయ స్త్రీ పేరు పొటీనా. పొదీనా కాదండి, పొటీనా. ఆవిడ పేరు పొటీనా. ఆమె ఏం చేస్తారంటే తన ఇంటి వారి కోసం అని చెప్పి నీళ్లు చేతుకుని వెళ్ళాలని చెప్పేసి అక్కడికి ఆ సమయంలో వచ్చడం చూస్తారు. అయితే అక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక అదంతా చదువుకుంటే నాకు దాహానికి ఇమ్ము అని చెప్పేసి ఆవిడ్ని మనం అడగడం చూస్తామన్నమాట. అప్పుడు ఆవిడ అంటది, అయ్యా మీరేమో యూదులు, మేమేమో సమరయులం కదా, మీకు మాకు సాంగత్యం లేదు కదా, మీరేంటి మమ్మల్ని నీళ్ళు అడగడం ఏంటి అని చెప్పేసి ఆవిడ ఆయనకి చెప్తున్నమాట. అప్పుడు ప్రభువు అంటాడు, కిందకు వచ్చి ఇంకా చూస్తే కనుక, నిన్ను నీళ్ళు అడిగిన వాడు ఎవరో నీకు తెలిసి ఉంటే అని చెప్పేసి అక్కడ అడుగుతారు. నాకు స్పష్టంగా చూడండి, అక్కడ నిన్ను నీళ్ళు అడిగిన వారు నీకు ఎవరో తెలిసి ఉంటే అని చెప్పేసి చాలా స్పష్టంగా అడుగుదువు. అక్కడ ఏంటంటే నిన్ను నీళ్ళు అడిగిన వారు ఎవరో నీకు తెలిసి ఉంటే నీవు ఆయనను అడుగుదువు అంటే ఆయన నీకు జీవజలములు ఇస్తాడు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కదా. అంటే అక్కడ ఏంటంటే ఆయన నా యొద్దకు వస్తే దప్పిక తీరుస్తాను, నేను జీవజల నదులను ఇస్తాను, వాళ్ళ కడుపులో నుండి నీటి బుగ్గలను నేను పారజేస్తాను, జీవజల నదులు వాడి కడుపులో నుండి పంపిస్తాను అని చెప్పేసి ఎంతో క్లియర్గా చెప్తున్నారు కదా. అది ఆవిడ గ్రహించక ఈయన ఏంటి ఇలా అడుగుతున్నారు అని చెప్పేసి అనుకుని, అంటే ఆవిడ అనుకుంటుంది, మీరు నన్ను నీళ్ళు అడుగుతున్నారే, మీ చేతిలో చేదుకోవడానికి కూడా ఏమీ లేదు కదా, మరి దాహానికి ఏమన్నా నన్ను అడుగుతున్నారే ఏంటి అని అన్నప్పుడు యేసయ్య వారు ఆవిడతో చాలా స్పష్టంగా చెప్తారన్నమాట. నిన్ను నీళ్ళు అడుగుతున్నవాడు నువ్వెవరో గ్రహిస్తే అని చెప్పేసి ఆ మాట చెప్పిన తర్వాత ఆయన నీకు జీవజలములు ఇచ్చును అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. అయితే మనం ఫస్ట్ అసలు మనం క్లియర్గా ఆలోచిస్తే నీళ్ళను సృష్టించింది ఆయనే. అక్కడ మరి ఎడారిలో కూడా చిన్నవాని మొరను ఆలకించి దాహం తీర్చింది కూడా ఆయనే. ఆయన నమ్ముకున్న ప్రజలకు అంటే ఇజ్రాయేలుకి అక్కడ బండను చీల్చి అక్కడ నీళ్ళు ఇచ్చింది కూడా ఆయనే. ఎవడైనా దప్పికొన్న ఎడల నా యొద్దకు వస్తే వాని దాహం తీరుస్తానని కూడా చెప్పింది ఆయనే. ఆయన ఇచ్చు నీళ్లు త్రాగువాడు
ఎప్పటికీ దప్పిక ఉండడని చెప్పేసి సమరయిస్తూ చెప్తారన్నమాట అండి. ఆయన ఇచ్చి నీళ్లు త్రాగోడు ఎప్పటికీ దప్పిక ఉండడు అని చెప్పింది కూడా ఆయనే. మరి ఇన్ని మాటలు చెప్పి ఇన్ని చేసిన ఆయన మరి దప్పిక ఉండడం ఏంటండి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథం 22 చివరికి వెళ్ళిపోవాలండి. 22వ అధ్యాయం 17వ వచనంలో చూడండి ఒకసారి. చూసారా ఎంత క్లియర్గా ఉంది అక్కడ. ఇచ్చేయించు వారికి జీవజలమును ఉచితంగా పుచ్చుకొనిమ్ము అంటే ఇప్పుడు ఆయన నా దగ్గరికి రండి దాహం తీరుస్తానంటున్నారు, కానీ ఉచితంగా ఇస్తానంటున్నారు. అంతేగాని నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇస్తాను, నువ్వు నాకు ఇది చేస్తానని అంటలేదండి. ఉచితంగా పుచ్చుకొనిమ్ము అని చెప్పేసి అంటున్నారండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక యెషయా గ్రంథము 44:3. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. చెప్పండి. చాలు అక్కడ చాలా క్లియర్గా ఏం చెప్పారండి? నేను దప్పిగల వాని మీద నేలను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను. ఆయన ఎంతో స్పష్టంగా చెప్తున్నారు అన్నమాట. దప్పికొన్న వాళ్ళకి నేను నీళ్ళని ఇస్తాను అని చెప్పేసి ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. మరి ఇన్ని వాగ్దానాలు చేసిన దేవుడికి మరి దాహం ఏంటి? మరి ఒక్కసారి మనం యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక యోహాను సువార్త 19:28లో ఏమనుందండి? నేను లేఖనములు సరిగ్గా గమనించినట్లయితే కనుక లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అని ఆయన అనడం మనం చూస్తాం. లేఖనములు నెరవేరునట్లంటే ఆయన ఒకసారి మన కీర్తనల గ్రంథం చూసుకోండి. కీర్తనల గ్రంథం 22:15. కీర్తనల గ్రంథము 22:15. చాలండి. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వల్లే ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నాలుక దవడను అంటుకోవడం అంటే ఏంటండి? దాహం. మనం మామూలుగా ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు ఒక 15 నిమిషాలు మనం బయట ఎండలో ఉంటేనే నోరు ఆరిపోతుంది, చాలా డీహైడ్రేట్ అయిపోతాం. అవునండి, చాలా డీహైడ్రేట్ అయిపోతాం. అయితే ఇక్కడ లేఖనము ముందుగా చెప్పబడి ఉంది. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడి ద్వారా లేఖనము ముందుగా చెప్పబడి ఉంది. ఇదే లేఖనము అక్కడ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 69:21. కీర్తనల గ్రంథము 69:21 వచనం చూడండి. చాలండి. చూసారు ఇక్కడ మనం ఏం చదివాము? ఆయన దప్పికున్నప్పుడు మనం అక్కడ ఏం చేశారు? రోమన్ సైనికులు ఏం చేశారండి? చేదు చెరకను ఆయన నోటికి అందజేస్తున్నారండి. చేదు చెరక అంటే వినీగర్ అన్నమాట. ఆ వినీగర్లో బోలము కలిపి ఆ బోలముని ఆయన నోటికి అందజేస్తున్నారు. అది ఎందుకు ఇస్తారేంటండి? అది ఒక ఎనస్థీషియాలా పనిచేస్తుందన్నమాట అండి. అంటే ఆయన నొప్పితో బాధతో ఉన్నారు కదా అక్కడ, అది ఇస్తే ఆ నొప్పి ఆ బాధ అనేది తగ్గుతుందని చెప్పేసి అక్కడ సైనికులు ఏం చేస్తారంటే ఆ వినిగర్ చేదు చిరకలో మనం వినిగర్ తాగలమండి? అసలు తాగలేం కదా. అలాంటి చిరకలు బోలము కలిపితే కొంచెం మత్తుగా వస్తుంది. అది ఇవ్వడానికి ఆయనకి సిద్ధమవుతారన్నమాట. మీకు అర్థమవుతుందా? ఆ నొప్పి ఆ బాధ నుంచి తప్పించడానికి అని చెప్పేసి ఆయనకి ఇవ్వడానికి చూస్తారన్నమాట. అందుకని చెప్పేసి ఆయన ఆ దాహం అయినప్పుడు చేదు చిరకను అందజేశారు. ఆ చివరి క్షణాల్లో కూడా యేసుక్రీస్తు వారు ప్రాణం పోతుంది, కొంత సమయంలో నేను ప్రాణం విడిచి వెళ్ళిపోతానని తెలిసి కూడా యేసుక్రీస్తు వారు లేఖనములకు ఎంతో గౌరవం, ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు మనకు అక్కడ చూస్తూ ఉంటాం. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా మరి లేఖనములకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మన పాత నిబంధనలు ఉన్న మనకి ఎవరు కీర్తనకారుడు రాసినట్టు లేఖనములు ఏదైతే ఉన్నాయో అవి జ్ఞాపకం చేసుకుని ఆ లేఖనం నెరవేర్పు ఇక్కడ జరగవలసి ఉంది. కాబట్టి లేఖనములు నెరవేరున్నట్లు నేను దప్పికొనుచున్నాను అని చెప్పేసి ఆయన మనకి ఆ మాట అక్కడ పలకడం చూస్తాం. అయితే దేవుడు ముందుగానే యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి, ఆయన జీవించిన విధానం గురించి, ఆయన మరణించిన గురించి అన్నీ కూడా ముందుగానే మనకి పాత నిబంధనల ప్రవక్తల ద్వారా ముందుగానే ప్రవచింపబడి ఉన్నాయి. అవునా కదండి? మనం ఏది చూసుకున్నా సరే అన్నీ కూడా ముందుగానే ఉంటాయి. ఆయన పుట్టుక ఒక ప్రవచనం, ఆయన జీవించడం ఒక ప్రవచనం, ఆయన పట్టుకొనబడడం ఒక ప్రవచనం, ఆయన మరణించడం తిరిగి లేవడం కూడా ఒక ప్రవచనమే. అందుకే యేసుక్రీస్తు వారు
లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానన్న మాట పలకడం మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు ఎవరండి? ప్రవచనా పురుషుడు. ఇందాక నాన్నగారు చెప్పారు కదండి, ఆయన ఎవరండి? ప్రవచనా పురుషుడు. ఆయన మొత్తం ఏదైనా సరే ఆయన యందే నెరవేరబడ్డాయి. ఆయనకు వచ్చిందే ఆ లేఖనములన్నీ నెరవేర్చడానికి. అవునా కాదండి? యేసుక్రీస్తు వారు గురువారం సాయంత్రం శిష్యులతో, అంటే చివరి రాత్రి భోజనం ఉంది కదండి, ఆ చివరి రాత్రి భోజనం చేశాక తర్వాత అక్కడ గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. అప్పటికి మనకి చూసుకున్నట్లయితే కనుక మామూలుగా యూదుల క్యాలెండర్ ప్రకారం మనకి పొద్దున 6 గంటల నుంచి 6 గంటలు చూసుకుంటాం కదా. వాళ్ళు సాయంత్రం 6 గంటల నుంచి ఆ మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు చూసుకుంటారు. వాళ్ళు ఇప్పటికీ అదే చేస్తారు. వాళ్ళ ప్రకారం, వాళ్ళ క్యాలెండర్ ప్రకారం ఏంటంటే సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు చూసుకుంటారన్నమాట అండి వాళ్ళు. ఆ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక యేసుక్రీస్తు వారు గురువారం సాయంత్రం 6 గంటలకు మొదలుకొని ఆయన శిష్యులతో చివరి రాత్రి భోజనానికి సిద్ధమై పాదశుద్ధి చేసి, శిష్యులందరూ కూడా పాదశుద్ధి చేసి అక్కడ ఆయన ఒక మాట చెప్తారు, మీలోనే నన్ను ఒకడు పట్టిస్తాడు అన్న మాట చెప్పగానే ఇస్కరియోతు యోధ అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి, ఉండడు. తర్వాత యేసుక్రీస్తు వారు తుది అంటే లాస్ట్ మెసేజ్ కూడా అక్కడే ఆయన శిష్యులందరికీ కూడా కూర్చోబెట్టి చెప్తారు, నేను ఇంకా మీతో ఉండను, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని మొత్తం కూడా ఆయన చెప్తారన్నమాట. చెప్పిన తర్వాత గెత్సెమనే తోటకి మరి మన పేతురు గారు అలాగే జబదేయి కుమారులు అంటే ఇద్దరు, యోహాను గారు వాళ్ళ అన్నయ్య గారు ఇద్దరిని కూడా వెంట పెట్టుకొని గెత్సెమనే తోటకు వెళ్ళడం చూస్తాం. అక్కడ గెత్సెమనే తోటలో మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26:36. అక్కడ అలా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడే అండి ఆయన యొక్క చెమట ఏమవుతుందండి? రక్తం వల్లే కనబడుతున్నమాట అండి మనకి. ఎందుకంటే అక్కడి నుంచి ఆయనకి అర్థమైపోయింది కదా ఇంకా చివరి క్షణాల్లో ఏంటనేది. అక్కడి నుంచి చెయ్యి విడిచిపెట్టాడు దేవుడు, తన తండ్రి ఆయన చెయ్యి విడిచిపెట్టాడని ఆయనకి క్లియర్గా అక్కడి నుంచి అర్థమైపోయిందని. అక్కడి నుంచి మొదలుకొని ఆయన ప్రార్థన చేయడం మొదలెట్టాడు. నా ప్రార్థనలో అందరినీ ప్రార్థన చేయమంటే ఎవరి కాళ్ళు పడుకున్నారు, కానీ యేసయ్య వారు మాత్రం పట్టుకొనబడేంత వరకు కూడా ఆయన ప్రార్థనలోనే ఉన్నారండి. ఆ ప్రార్థన చేస్తున్నంతసేపు కూడా వేదనతో కూడిన ప్రార్థన, ఆ వేదనతో కూడిన ప్రార్థన చేస్తున్నంతసేపు కూడా ఆయన చెమట ఎలా కారిందండి? రక్తం వల్లే మనకి కారణం మనకు కనబడుతుందండి. తర్వాత అక్కడి నుంచి తర్వాత ఇస్కరియోతు యోధ రావడం, ఆయన పట్టించడం అనేది మనం అందరికీ తెలిసిందే. తర్వాత అక్కడి నుంచి ఆయన్ని అసలు అర్ధరాత్రి ఏదైనా ఎక్కడైనా సరే మనకి న్యాయ విచారణ అనేది అర్ధరాత్రి జరుగుతున్నాయండి? జరగదు. కానీ యేసయ్య వారిని ఎలాగైనా పట్టుకోవాలి, యేసయ్య వారిని ఎలాగైనా సరే చంపేలా చెయ్యాలన్నది అంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ అండి. అదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డే. ఎందుకంటే అక్కడ యేసయ్య వారు చెప్తుందన్నీ కూడా నిజాలే, ఎందుకంటే ఉన్నాయే చెప్తున్నారు, ఆయన లేనివేమీ చెప్పట్లేదు. కానీ అక్కడ ఉన్న మన పాత నిబంధన ప్రజలు ఎవరైతే మన యూదులు, ప్రధాన యాజకులు, మరి పరిసయ్యులు, శాస్త్రులు అందరూ కూడా ఏంటంటే ఈయన ఇలాగ దేవదూషణ చేస్తున్నాడు, ఎలాగైనా ఈయన పట్టించాలి, రోమన్ ప్రభుత్వానికి ఎందుకంటే వాళ్ళకి యూదులకి చంపే అధికారం వాళ్ళకి లేదండి. యూదులే చంపేసి కావాలంటే, కానీ వాళ్ళకి చంపే అధికారం లేదన్నమాట అండి. అక్కడ రోమన్ ప్రభుత్వం ఉంది కాబట్టి రోమన్ ప్రభుత్వానికి ఎలాగైనా అప్పచెప్పాలి, వాళ్ళు ఎలాగైనా సరే చంపేస్తారు, సిలువ వేస్తారు, మనకు అదే కావాలని కావాలని అందరినీ రెచ్చగొట్టి అందరినీ తీసుకెళ్ళి ఆయన్ని సిలువ వేయడం మనం చూస్తాం. ఎందుకంటే అక్కడ రోమన్లు వాళ్ళ యొక్క శిక్షలు చాలా దారుణంగా ఉంటాయండి. వాళ్ళ శిక్షలు చాలా కఠినాత్మక శిక్షలు అన్నమాట. అందుకని ఆ శిక్షలో భాగమే ఈ సిలువ అనేది కూడా చాలా ఎవరైనా అంటే నేరస్తుడు అన్నమాట, చాలా కఠినమైన నేరం చేసిన వాళ్ళకే వేస్తారు. కానీ ఏ నేరం చేయని మన యేసయ్య వారికి ఆ శిక్ష వేశారంటే చూడండి, అక్కడ అన్యాయపు తీర్పు పొందాడండి ఆయన. అన్యాయపు తీర్పును అందరూ కూడా ఆయన మీద అన్యాయపు తీర్పుని అంటే చూపించారన్నమాట. ఎలాగైనా సరే శిక్ష వేయించాలి, ఎలాగైనా చంపించేయాలి, ఎలాగైనా చేసేయాలని చెప్పేసి ఆ యూదులు కానీ అక్కడ పరిసయ్యులు కానీ ప్రధాన యాజకుడు ఎవరు ఫస్ట్ అన్నా దగ్గరికి తీసుకెళ్తారండి. అన్నా దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు తర్వాత కయ్యప్ప దగ్గర తీసుకున్నప్పుడు అలాగా 6 విచారణలు జరుపుతారండి. మొత్తం చూసుకున్నట్లయితే కనుక మనకి అక్కడ 6 విచారణలు జరిపి తర్వాత లాస్ట్కి పిలాతు యొద్దకు తీసుకెళ్తారండి. అక్కడ పిలాతు యొద్దకు తీసుకెళ్ళిన తర్వాత
ఇంకా పిలాతు ఏం చేస్తాడంటే మరణశిక్ష అంటే ఇందులో ఏమీ లేదు, మరి మీరు అంటున్నారు కాబట్టి నేను చేయవలసి వస్తుందని చెప్పేసి ఆయన చేతులు కడుక్కున్నట్టు కూడా మనం చూస్తాం. అందువల్ల యేసుక్రీస్తు వారు అక్కడ చాలా అంటే చాలా బాధ శ్రమ మనకు అనుభవించినాడు. అంటే అర్ధరాత్రి నుంచే గెత్సెమనే తోట నుంచి ప్రారంభమయ్యి పొద్దున 6 గంటల వరకు, అంటే శిలువ శిక్ష వేసే అందువరకు కూడా ఆయన ఎన్నో శ్రమలు పడ్డారండి. సైనికులు కొట్టారు, ఉమ్ము వేశారు. ఇందాక నాన్నగారు చెప్పినట్టు అక్కడ ఆ మాట అదేంటి ముసుగేసి గుద్దుతాయండి. పాపం ఆ మాట తలుచుకొని నాకు చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే అసలు ఆయన అలాంటి బాధపడాల్సిన అవసరమే ఉందని చెప్పండి అసలు. కానీ ఆయన్ని అంతగా బాధ పెట్టారండి. ఆ మండుటెంలో ఆయన్ని కొట్టుకుంటూ అక్కడి నుంచి కలువరి గిరి వరకు తీసుకుని వెళ్ళుచుండగా ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా బొట్టుగా కారడం మనం అక్కడంతా చూస్తాం. ఆయన శరీరంలో నీరు లేదు, రక్తం లేదు. ఉదయం 9 గంటలకు సిలువేస్తారు. ఆ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అసలు ఎంత డీహైడ్రేట్ అయిపోయి ఉంటారు. మనం మామూలుగానే ఇక్కడ ఇలా గంట కూడా అక్కర్లేదులేండి, పావుగంట అలా తిరిగితేనే ఎంతో డీహైడ్రేట్ అయిపోతాం, వెంటనే నీరసం వచ్చేస్తుంది. అలాంటిది మన గురువారం సాయంత్రం చివరి రాత్రి భోజనం చేసినప్పటి నుంచి ఇంకా ఆయన ఏమీ త్రాగలేదు, ఏమీ తినలేదు కూడా. అక్కడి నుంచి కూడా ఆయన్ని ఎంతో శ్రమ పెట్టి ఎంతో తీసుకెళ్ళి అక్కడ నాన్నగారు ఇందాక చెప్పినట్టు 150 కేజీలు బరువుని ఆయన మోసుకుంటూ ఆ గెత్సెమనే తోటలో పట్టుబడి అక్కడి నుంచి విచారణ కోసం తీసుకెళ్ళి అక్కడి నుంచి కలువరిగిరి వరకు కూడా ఆయన్ని కొట్టుకుంటూ తీసుకెళ్లారంటే ఎంత డీహైడ్రేట్ అయిపోయి ఉంటారండి. శరీరంలో 6.5 లీటర్ రక్తం అంతా కూడా కారిపోయిందండి ఆయనకి. ఆయన నడుస్తున్న మార్గం అంతా కూడా ఆ రక్త బొట్లతో అలా మొత్తం తడిచి ముద్ద అయిపోయింది. అలాంటి శ్రమను ఆయన అక్కడ మనకి అనుభవించినట్టు చూస్తాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక అసలు జీవజల ప్రదాతకు అసలు అక్కడ దాహం ఏంటి, ఎందుకు ఆ దాహం మనం చూసుకున్నట్లయితే 2 పేతురు పత్రిక 3:9 అండి. అవునండి, చాలు. ఇక్కడ ఏంటంటే అండి 2 పేతురు పత్రిక 3:9 ఏం చెప్పబడుతుందంటే నశించిపోతున్న ఆత్మల పట్ల దాహము. ఆయనకి ఎవరి పట్ల దాహం అండి? ఆయన పడ్డ వేదన, ఆయన పడ్డ యొక్క అది ఏది కూడా మనం పడకూడదనే ఆయన వేదన అక్కడ. అందుకే ఆయన అంత వేదనతో దప్పిగొన్నుచున్నానన్న మాట పలకడం మనం చూస్తాం. ఎవరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదండి. నిన్ను నన్ను రక్షించడం కొరకు ఆయన అంత దాహంతో అక్కడ ఆ మాట పలకడం మనం చూస్తాం. మరి యోహాను సువార్త 14:6 కూడా ఒకసారి చూసుకున్నట్లయితే యోహాను సువార్త 14:6 అండి. అవును, అక్కడ ఏం చెప్పారు చూడండి. దేవుడు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నారంటున్నారు. అవునండి, మరి ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మార్గము. ఎందరో అండి మన హిందూ సహోదరులు ఏం చేస్తున్నారంటే మోక్షం కోసం అని చెప్పేసి ఎక్కడికెక్కడికో తిరిగి దేవుళ్ళు అక్కడ వాళ్ళు నమ్ముకుంటున్న దేవుళ్ళకి ఇగో నీకు ఇది ఇస్తాను, నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు ఇది ఇవ్వి, నీకింత నాకింత అని చెప్పేసి వేడుకుంటున్నారు. అలాగే మొన్న ఎక్కడో వీడియో చూశాను. అక్కడ ఏదో ప్లేస్లో ఇంత మార్గం ఉంటే ఆ మార్గం నుంచి దూరి ఇటువైపు నుంచి అటువైపు వెళ్తున్నారు అనమాట. అది మోక్ష మార్గం అని చెప్పేసి అనుకుంటున్నారండి. అది మోక్ష మార్గం కాదండి, ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గం నుంచి వెళ్తున్నారు. అది కాదండి మోక్ష మార్గం. మోక్ష మార్గం అంటే ఏదో తెలుసా అండి? యేసుక్రీస్తు వారు రక్తం కార్చుకుంటూ ఆ రక్తంలో మనకి దారి చూపిస్తున్నారు. ఇది ఇలా రా, నా రక్తంలోనే నీకు ఉంది, నీ పాప క్షమాపణ అనేది నేను ఇస్తాను అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ కట్గా చూపిస్తున్నారు మనకి. ఆయన పడ్డ వేదన అదే. ఆయన రక్తం కార్చుకుంటూ వెళ్ళారు చూసారా, అదే మన మోక్ష మార్గం. ఆయనలోనే మార్గం ఉంది. ఎవరు చెప్పగలిగారండి ఈ మాట? నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గం అన్న మాట ఎవరు చెప్పగలిగారు? ఎవ్వరు చెప్పలేరు. ఎంతోమంది దేవతలు ఉన్నారని చెప్పేసి అన్నారు కదా, ఎవరైనా ఈ మాట చెప్పగలిగారా? అస్సలు నేను నమ్ముకున్న దేవుడు, నేను తెలుసుకున్న దేవుడు మాత్రమే ఆ మాట చెప్పగలిగాడండి. ఆ మాట కేవలం ఆయనకే చెల్లుతుంది మాట అండి. హల్లెలూయా. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక యోహాను సువార్త 3:14-15 యోహాను సువార్త 3:14-15 చాలండి. అక్కడ చాలా క్లియర్గా ఉంది చూసారా. అరణ్యంలో అప్పట్లో మరి
ఇజ్రాయెల్ని మోషే గారు నడిపిస్తున్నప్పుడు దేవుడి మాటకు ఎప్పుడూ ఉండలేని మనం కూడా అలాంటి వాళ్ళమే. ఆ దేవుడి మాట నువ్వు లెక్క చేయకున్నప్పుడు దేవుడు విష సర్పాలను పంపిస్తాడండి. పంపించినప్పుడు ఆ విష సర్పాలు అనేవి అన్నీ కూడా కాటేయడం, చచ్చిపోవడం చూస్తూ ఉంటాం. మళ్ళీ అదే ప్రజలు మళ్ళీ మోషే దగ్గరికి వెళ్ళి దేవుడిని వేడుకోమని అడుగుతారండి. అలా వేడుకోమని అడిగినప్పుడు దేవుడు మోషేకి ఇత్తడి సర్పం ఒకటి చేయించి దాన్ని పైకి ఎత్తి చూపించమని అంటారండి. ఎవరైతే విష కాటుకు గురైన వాళ్ళు ఆ సర్పాన్ని, ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు. అక్కడ మనం చూస్తాం. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే నశింపక నిత్య జీవం పొందినట్లు మనం యేసుక్రీస్తు వారు ఎవరినండి, సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారిని చూస్తే మనం బ్రతుకుతాం, మనం నిత్య జీవం పొందుకుంటాం. హల్లెలూయా. ఆ రోజు మోషే గారు ఎలా అయితే ఇత్తడి సర్పాన్ని ఎత్తి చూపించారో ఈనాడు కూడా మనం సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారిని చూస్తే ఎవ్వరు నశించక అందరం కూడా నిత్య జీవం పొందుకుంటామండి. కంపల్సరీ మాట. మానవుల యొక్క ధనదాహం, కులదాహం, మతదాహం, కామదాహం, ఐహిక విచారాల దాహం, ఇలా ఎన్నో దాహాలు ఉన్నాయి. అవన్నీ కూడా నాశనాలకి దారితీస్తాయండి. కానీ ఎక్కడ చూసినా మనకి శరీరాశ, నేత్రాశ, జీవపడంబమే ఎన్ని చోట్ల ఎక్కడ చూసినా అవే కనబడతాయి, మనలోనే అవే కనబడతాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21-23 చూడండి. మార్కు సువార్త, త్వరగా టైం లేదు కాబట్టి త్వరగా చెప్పుకుందాం. 7వ అధ్యాయము 21-23. చదవండి ఇంకా. అవును, అవునండి. చూసారా, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? లోకంలోనే. లోకం అంటే ఏంటంటే మనమే కదా. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? మనలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మానవుల నుండి చెడుతనం అన్నీ కూడా తీసివేయటానికే ఆయన దప్పికి ఉన్నాడండి. హల్లెలూయా. ఇంకా మనం చూసుకున్నట్లే మత్తయి సువార్త 5:6 చదవండి ఒకసారి, లాస్ట్ చివరిది. ఎస్, కరెక్ట్, చాలండి. నీతి కొరకు ఆకలి దప్పికలవారు ధన్యులు, వారు తృప్తిపరచడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకడం అని చెప్పేసి బైబిల్లో చాలా స్పష్టంగా, అంటే చాలా స్పష్టంగా చెప్తున్నారండి. అందుకని నా యొక్క దాహం తీర్చుటకు ఆయన దప్పికి ఉన్నాడు. ఎవరి కొరకు దప్పిక ఉన్నాడండి? నా దాహం తీర్చుటకే ఆయన దప్పిక ఉన్నాడు. నీవు నేను పడవలసిన శిక్షను, వేదనను, నీవు నేను ఉండవలసిన స్థానము, ఏ స్థానం అండి? ఆ స్థానంలో మనం ఉండాలి. ఆ వెనక ఉంది చూసారా సిలువ, ఆ స్థానంలో మనం ఉండాలి. కానీ ఆ స్థానంలో మనం ఉండకూడదనే, ఆ స్థానంలోకి మనం రాకూడదనే చెప్పేసి, ఆయన పడ్డ వేదన మనం పడకూడదనే ఆయన అంతలాగా బిగ్గరగా కూడా చెప్తున్నారు, నేను దప్పికొని ఉన్నాను, నేను దప్పికొని ఉన్నానని చెప్పేసి 5వ మాట ఆయన అక్కడ పలకడం మనం అంతకే చూస్తామట. ఆయన అంత వేదన చెంది అంతగా మన కోసం ప్రయాసపడుతున్నారు. మనం ఏం చేయగలం? మనం ఏం చేయాలి ఆయన కోసం? ఆయన ఆ మాట చెప్పినందుకు మనం అర్థమైంది కదా. ఇప్పుడు ఆయన ఎందుకు దప్పికొన్నారని దప్పిక ఎందుకు ఉన్నారో మీకు అర్థమైంది కదా. మరి ఆయన దప్పికొన్నారు కదా, ఆయన కోసం మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే చెప్తాను చూడండి. మనుషులు నీతిగా పరిశుద్ధంగా జీవిస్తే, రక్షించబడి మనం సాక్షులుగా ఆయన కొరకు ఉండగలిగితే, సువార్త చాటి అనేకులను రక్షణలోకి నడిపిస్తే మన ప్రభు యొక్క దప్పిక తీర్చగలవాలై ఉంటామండి. అంతేనా అండి? మనం ఏం చేయాలండి? ఆయన కొరకు, ఆయన సువార్తను చాటి నశించిపోతున్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన యుద్ధకు నడిపిస్తే ఆయన దప్పికను మనం తీర్చేవారిగా ఉంటామండి. మరి ఈ మాట నాకు దేవుడు ఎంతగానో అవకాశం ఇచ్చినందుకు వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఆత్మల దాహం ఆయన కొనుక్కున్నాడు. ఆయన శిలువ మీద ఉండి ఈ లోక సంబంధమైన నీళ్ళే కాదు కానీ ఆత్మల యొక్క దాహం కొరకు